డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎంతో కష్టపడి చదువుకుని ఎండి పూర్తి చేసి వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి మంత్రిగా సేవలందించారని జగన్ తెలిపారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని కావాలని వక్రీకరించి ఆయన ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు 18 ఏళ్ల చిన్న కుర్రాడి భవిష్యత్తును కూడా నాశనం చేసేందుకు దుర్మార్గమైన కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి ఒక న్యాయం, మిగతా వారికి మరొక న్యాయం వర్తింపచేస్తూ చెడు సంప్రదాయాలకు బీజం వేస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు గారిపై మండిపడ్డారు. వ్యక్తి వీళ్ళ నాన్న 10th క్లాస్ లో స్టేట్ ఫస్ట్. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అవార్డు ఇచ్చినాడు వీళ్ళ నాయనకు. తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేష్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్ఫోర్డ్ లో సీట్ తెచ్చుకోవాలా, సొంత కష్టం మీద కష్టపడి చదివి డాక్టర్ అయినాడు. డాక్టరే కాదు, ఎండి కూడా చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా, ఎండి కూడా చదివినాడు. చదివి ఒక మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ ఇస్తే ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా అయ్యాడు. దాని తర్వాత మన పార్టీలో మంత్రిగా కూడా పనిచేశాడు. అలాంటి మనిషిని ఫినిష్ చేయడం కోసం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం ఒక తప్పుడు కేసును, ఒక యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను, ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరీర్ ను నాశనం చేయాలని, తన క్యారెక్టర్ ను అసాసినేట్ చేయాలని, అప్పలరాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు, ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. అబ్సల్యూట్లీ రాజకీయాలను ఒక నీచమైన స్టేట్ లీక్ తీసుకొని పోవడం ఇది. నేను అడుగుతా ఉన్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా అని చెప్పి.